తదుపరి తులారాశి. తులారాశి వారికి దూరపు బంధువుల యొక్క కలయిక చాలా ఆనందం కలిగిస్తుంది. శుభకార్యాల్లో ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు వసూలై వీరి అవసరాలు కూడా తీరుతాయి. సంఘంలో గౌరవం కూడా దక్కుతుంది. విలువైన వస్తువులు కూడా సేకరిస్తారు. అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు ఈ రాశి వారు పూర్తి చేస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సినీ టీవీ కళాకారులు శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలు సంతోషకరమైన విషయాలు కొన్ని గ్రహిస్తారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి అవకాశం వచ్చే రంగు తెలుపు రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి స్నేహితులే శత్రువులుగా మారి కొన్ని సమస్యలను సృష్టిస్తారు. ఆలోచనలేవి కూడా ఈ రాశి వారికి స్థిరంగా ఉండవు. భూ సంబంధిత వివాదాలు బాగా చుకాకబరుస్తాయి. నరాలు జ్వర సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆదాయం తగ్గి రుణాలు చేయాల్సిన సందర్భాలు ఎదురవుతాయి. ప్రయాణాలు మధ్యలోనే విరమించడం కానీ లేదా ప్రయాణాలు వాయిదా వేయడం కానీ జరుగుతుంది. ఉద్యోగ వర్గాల వరకు స్థానచలన సూచనలు, వ్యాపార వర్గాల వరకు వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. పారిశ్రామిక వైద్య రంగాల వరకు ఆటుపోట్లు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారులకు గందరగోళ పరిస్థితులు. విద్యార్థులకు కూడా ఈరోజు ఒత్తిళ్లు అధికమవుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతోటి విభేదాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక పరిస్థితి నిరాశజనకంగా ఉంటుంది. అంచనాలన్నీ కూడా తప్పేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కావున జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయానికి వస్తే చెవి, ఉదర, గొంతుకు సంబంధించిన రుగ్మత వల్ల కొంతవరకు ధనురాశి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. స్నేహితులతోటి బంధువులతోటి ఆ కారణంగా తగాదాలు ఏర్పడతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు, అవరోధాలు తప్పకపోవచ్చు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో ఎదురయ్యే ఆటుపోట్లు తలనొప్పిగా మారవచ్చు. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఊహించని బదిలీలు. రాజకీయ సాంకేతిక వర్గాల వరకు శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితం నామాత్రంగా ఉంటుంది. సినీ టీవీ కళాకారులు కొన్ని చిక్కులు ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఈరోజు వెలువడే ఫలితాలు అంతగా అనుకూలించవు. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ధనురాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు బంగారు రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఆరోగ్య కుటుంబ సమస్యలు మకర రాశి వారిని బాగా వేధిస్తాయి. అనుకోని సంఘటనలు కూడా ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపార లావాదేవీలు కొంత మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వరకు ఈరోజు ఉన్నతాధికారులతోటి మాట పట్టింపులు ఏర్పడతాయి. కావున ఈ విషయం పట్ల జాగ్రత్త వహించాలి. రాజకీయ వర్గాల వరకు అవకాశాలు కొన్ని తప్పిపోతాయి. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా విఫలమవుతాయి. విద్యార్థులు కూడా కొంత నిరుత్సాహం చెందుతారు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి తగాదాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. భూ గృహ యోగ సూచనలు. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్య నిర్ణయాలు ఈరోజు ఈ రాశి వారు తీసుకుంటారు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. పలుకుబడి కలిగిన వారితోటి పరిచయాలు కూడా వీరికి ఏర్పడతాయి. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వరకు సన్మానాలు. సినీ కళాకారులకు ఊహించినటువంటి అవకాశాలు. విద్యార్థులు నూతన విద్యావకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు కూడా ఈరోజు ఆశాజనకంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. సన్నిధులతోటి మీనరాశి వారు ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వాహనాలు స్థలాలు కొనుగోలు చేయాలి అని చెప్పి అనుకున్న వారి కోరిక నెరవేరుతుంది. ప్రముఖులతోటి కూడా మీనరాశి వారికి పరిచయాలు ఏర్పడతాయి. తీర్థయాత్రలు చేయాలి అన్న కోరిక కూడా నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు పదోన్నతి సూచనలు. పారిశ్రామిక వైద్య రంగాల వరకు విదేశీ పర్యటనలు. సినీ టీవీ కళాకారులకు గత కొంతకాలంగా ఇబ్బంది కలిగించే అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి.
మెరుగుపడతాయి. విద్యార్థులు నూతన అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మీన రాశి వారికి వాళ్ళ సూచన రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం ఈరోజు చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు గురువారం కావున గురుగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో గురుగ్రహ దోషం వల్ల ఎవరికైతే ఇబ్బందులు, చదువులో ఆటంకాలు, వివాహాది శుభకార్యాలు జరగకపోవడం ఎవరికైతే ఉందో అటువంటి వారు ఈరోజు గురుగ్రహానికి సంబంధించినటువంటి దోష తీవ్రత తగ్గడం కోసం గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పనుకున్నవారు దగ్గరలో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి కానీ లేక శ్రీ సాయిబాబా వారి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం లేదా ముఖ్యమైన కార్యక్రమాల కోసం బయలుదేరి వెళ్ళడం వల్ల వారి విజయ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు.